ఈరోజు చాలామందికి ఎన్నో రకాల మాలలతో పరిచయం ఉంటుంది. కానీ అందరికీ ఎన్ని రకాల మాలలు తెలిసినప్పటికీ కూడా ఏ మాల వేసుకోవటం వల్ల ఎక్కువ మంచి జరుగుతుంది, ఏ మాల దేనికోసం మనకి అది ఉపయోగపడుతుంది, అందరికీ కలిగే సందేహం. అయితే ప్రతిదానికి కూడా ఒక విశిష్టత లేకపోలేదు. అంటే ఉదాహరణకి ఏదైనప్పటికీ కూడా రుద్రాక్షమాల అనేది మనని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళడానికి, ఎంతో కొంత రక్త ప్రసరణ సరిచేయడానికి ఉపయోగపడినట్టే. అలాగే చంద్రమాల అనేది, ఎర్ర చంద్రమాల అనేది మరి జాతకంలో కుజుడు దోషాలు నివారించడానికి పాటు, మన బ్లడ్ సర్క్యులేషన్తో పాటు బీపీ అనేది ఏదైతే ఉంటుందో, లేదా రక్త సంబంధించిన దోషాలు, వ్యాధులు ఏవైతే ఉంటాయో, అంటే హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉండటం, అలాంటి వాటికి ఏదైనా సరే రక్త సంబంధించిన దోషాలని కొంతవరకు కంట్రోల్ చేయడానికి కూడా ఎర్ర చంద్రమాల వినియోగపడుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మాల అమెథిస్ట్ మాల. ఈ అమెథిస్ట్ మాల అనేది కూడా అనేక రకాలుగా మనకి ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఇది మీకు కొద్దిగా కొత్తదిగా అనిపించవచ్చు, కానీ ఖచ్చితంగా జాతి రత్నాల్లో మనకి కొన్ని ఉపజాతి రత్నాలు ఉంటాయి. ఆ ఉపజాతి రత్నాల్లో మనకి అమెథిస్ట్ అనేది కూడా ఒక ఉపజాతి రత్నం. అయితే ఈ అమెథిస్ట్ అనేది ఎప్పుడు కూడా జీవితంలో దీన్ని ధరించడం వల్ల మనకు ఎదురయ్యే ఏదైతే ఆలస్యాలు, ఆటంకాలు ఉంటాయో, ఏ పని తలపెట్టినా కూడా ఒత్తిడి ఎదుర్కోవటం అనేది ఎక్కువ ఎందుకుంటుందో, అలాంటి వాటిని నివారించడానికి, ముఖ్యంగా శని యొక్క దోషాలు నివారించబడడానికి కూడా ఈ అమెథిస్ట్ మాల అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. తర్వాత అంతేకాకుండా కేవలం శనినే కాకుండా శని బుధుల యొక్క, శుక్రుడి యొక్క, ఈ మూడికి కూడా ఉపయుక్తమైన మాల ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అమెథిస్ట్ మాల. అంటే ఈ అమెథిస్ట్ అనేది ఎప్పుడైనా సరే కేవలం మనం మాలగానే ధరించాలి అనేది అయితే లేదు. అమెథిస్ట్ని మనం బ్రాస్లెట్గా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఏదైనా సరే ఉంగరంగా కూడా అమెథిస్ట్ని ధరించవచ్చు. అమెథిస్ట్ అనేది ఇంచుమించుగా మనకి వైలెట్ కలర్, అంటే కొన్నిసార్లు ముదురు వంకాయ రూపంలో కూడా అది ఉండటం అనేది జరుగుతుంది. కనుక ఏదైనా సరే ఇప్పుడు మకర లగ్నానికి శని బుధ శుక్రులు మేలు చేసేవాళ్ళు, తర్వాత మరి కుంభ లగ్నానికి కూడా శని బుధ శుక్రులు మేలు చేసేవాళ్ళు, వృషభ లగ్నానికి కూడా శని బుధ శుక్రులు మేలు చేసేవాళ్ళు, తులా లగ్నానికి కూడా శని బుధ శుక్రులు మేలు చేసేవాళ్ళు, కన్యా లగ్నానికి కూడా శని బుధ శుక్రులు మేలు చేసేవాళ్ళు. కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశుల వారికి అయితే కనుక ఈ అమెథిస్ట్ అనేది మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది తాంత్రిక గంధాల్లో కూడా ఎవరికైతే తరచు దుঃస్వప్నాలు వస్తాయో, ఈ అమెథిస్ట్ అనేది విడిగా ఒక రత్నంగా కానీ, లేదా మనం చెప్పుకున్నట్టు బ్రాస్లెట్ కానీ ఏదైనప్పటికీ కూడా రాత్రి మనం తీసి కొద్దిగా దాన్ని మన తల కింద, అంటే తలదిండి కింద కనుక పెట్టుకున్నట్టయితే కనుక ఎటువంటి దుঃస్వప్నాలు కూడా రావని చెప్పి, ఆ దుఃస్వప్నాల యొక్క ప్రభావం కూడా ఉండదని చెప్పి చాలామంది పండితులు తెలియజేయటం అనేది కూడా జరిగింది. కనుక అమెథిస్ట్ అనేది మనకి ఈ దుఃస్వప్నాలు మనకి దూరం చేయడానికి కూడా ఉపయోగపడే పరిహారాల్లో అమెథిస్ట్ అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఎవరికైతే స్థిరమైన సంపద ఉండదో, అంటే ఎప్పుడు కూడా సంపాదించడం, మళ్ళీ పోగొట్టడం, మళ్ళీ జీరో నుంచి బిగిన్ అవటం, ఆ రకంగా ఎప్పుడు కూడా ఒక సమతుల్యమైన స్థితి ఎవరికైతే కరువు అవుతూ ఉంటుందో, ఆ రకమైన వాళ్ళందరికీ కూడా ఒక ఆర్థిక సుస్థిరత్వాన్ని తీసుకురావడానికి కూడా ఈ అమెథిస్ట్ అనేది బాగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. కనుక అమెథిస్ట్ అనేది సాధారణ అంటే ఉద్యోగస్తులు, వీరికన్నా కూడా మంచి మంచి వ్యాపారస్తులు, ఆ వ్యాపారస్తుల్లో తరచు ఒడిదుడుకులు ఎదుర్కొనే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉపయోగపడడానికి ఆస్కారం అయితే ఎక్కువగా ఉంటుంది. మరి ఎప్పుడైనా సరే ఈ అమెథిస్ట్ని ఎవరైనా సరే ధరించాలి అనుకున్నప్పుడు దీన్ని మొదటిసారిగా బుధవారం కానీ, శుక్రవారం కానీ ఉదయం 6 to 7 మధ్య ధరించాలి. తర్వాత మనం ఏదైనా సరే లక్ష్మీ వెంకటేశ్వరులో ఎవరికైనా సరే పూజ చేసుకుని, లేదా వారి యొక్క స్తోత్రాలని చదువుకుని, పచ్చిపాలలో కానీ,
తర్వాత మరి కొబ్బరి నీటిలో కానీ ఒకసారి మనం శుద్ధి చేసి ధరించుకోవచ్చు. ఈ అమెథిస్ట్ అనేది మాత్రం చాలా వరకు మన జాతకంలో ఉండే శని, బుధ, శుక్రుల యొక్క లోపాలని సరిదిద్దడానికైతే కనుక ఎక్కువగా వినియోగించబడుతుంది అనేది యథార్థం.